వీరి వీరి గుమ్మడి పండు బాబు పేరేంటి? బాబు పేరు కాదు, దాగుడు వీరి మూత పేరేమి? దండాకోర్. ఎవరి అకౌంట్లో ఎంత డబ్బు వేయాలో నాకు మెసేజ్ వస్తుంది. నేను మెయింటైన్ చేస్తున్న 200 అకౌంట్లలో ఏదో ఒక అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒకసారి యూజ్ చేసిన అకౌంట్ని మరో 3 నెలల వరకు యూజ్ చేయను. ఇలా ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేసావు? అసలు ఎందుకు ఇదంతా చేసావు? టాస్క్. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, ఏ పర్పస్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, ఇవేవి నాకు తెలీదు. నేను తెలుసుకోకూడదు. అదే ఈ టాస్క్ రూల్. వీళ్ళందరికీ పంచడానికి నీకు డబ్బు ఎక్కడిది? ఏ అకౌంట్ నుంచి వస్తుంది? నాకు అకౌంట్లో నుంచి రాదు. మరి ఇంకెలా వస్తుంది? నా నెంబర్కి జాగ్రఫికల్ కోఆర్డినేట్స్ ద్వారా కోడ్ వస్తుంది. ఆ మ్యాప్ని ట్రాక్ చేస్తూ వెళ్తే ఆ ప్లేస్లో ఉన్న బ్యాగ్లో డబ్బు ఉంటుంది. ప్రతిసారి లొకేషన్ మారుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సీక్రెట్ నెట్వర్క్. ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తారో, ఇది ఎవరి కంట్రోల్లో ఉంది, ఈ వివరాలు నాకు తెలీదు. రోబోలో చెప్పిన పని చేయాలి. డబ్బుకి ఇబ్బంది పడే నాలాంటి వాళ్లే ఈ నెట్వర్క్ టార్గెట్. మేడం, ఇదిగోండి కాపీ తీసుకోండి. థ్యాంక్ యూ. బావా ఇదిగో తీసుకో. ఈయనింతే మేడం, ఎప్పుడు ఎవరికైనా సాయం చేస్తూనే ఉంటాడు. పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తాడు, ఆధార్ కార్డులు ఇప్పిస్తాడు, ఇంకా లోన్లు కూడా ఇప్పిస్తాడు. ఇట అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. ఏదిరిమన్నా ఎవరికైనా సాయం చేయకపోతే ఆ దినమంతా మా బావుకి కంటి మీద కుండుకుంటుంది మేడం. మీకు కూడా ఏమైనా కావాలంటే మొగమాట పడకుండా అడగండి, ఏమైనా మా బావ చేస్తాడులే. సరే కాపీ తాగండి. దిస్ ఇస్ కాల్డ్ డార్క్ బ్యాంకింగ్. అంటే ఒక వ్యక్తికి చెప్పో చెప్పకుండాను వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి సంబంధం లేని వ్యక్తులు ట్రాన్సాక్షన్స్ చేసుకోవడమే డార్క్ బ్యాంకింగ్. యాక్చువల్లీ క్రిమినల్స్ మనీ లాండరింగ్ చేయడానికి ఈ టెక్నిక్ని వాడుతూ ఉంటారు. మెక్సికన్ డ్రగ్ కార్టల్సే ఇలా చేస్తూ ఉంటాయని నేను విన్నాను. కానీ మదురైలో ఇలా జరగడం, ఇట్స్ షాకింగ్. దిస్ ఇస్ సంథింగ్ మచ్ బిగ్గర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. అవును, భాస్కర్ కంట్రోల్లో ఉన్న 300 అకౌంట్ల నుండి చాలాసార్లు సంబంధమే లేని వ్యక్తులకి మనీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ దొరకి కూడా అలాగే చేస్తుంటారు. ఇంకెవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు? ఎలా చేశారు? డేటా మొత్తం కలెక్ట్ చేశాను. మనం ఊహించినట్టుగానే అందరూ సాధారణ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. పెట్రోల్ బంక్ కుర్రాడు, టోల్ గేట్లో పనిచేసేవాడు, పంచర్లు వేసేవాడు, మోటార్ సర్వర్, రిజిస్టర్ ఆఫీస్ ప్యూన్, మెకానిక్, ఇలా వీళ్ళెవరికి ఎవరితోనూ లింక్ లేదు. అసలు ఎవరు వీళ్ళంతా? ఎందుకని మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి? కన్ఫ్యూజింగ్గా ఉంది. ఉమా, వీళ్ళందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? నేషనల్ హైవేలో ట్రావెల్ చేసే వాళ్ళే వీళ్ళ టార్గెట్. దొరికిన డబ్బు నగలు దొంగిలించి అమాయకుల్ని కిరాతకంగా చంపుతున్నారు. ఆ మర్డర్స్ని యాక్సిడెంట్స్లా ఫ్రేమ్ చేస్తున్నారు. యు మీన్ ఆర్కెస్ట్రేటెడ్ యాక్సిడెంట్స్? ఎస్. కంటికి కనపడిన ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఒక వర్క్ని అసైన్ చేశారు. ఈ టోటల్ నెట్వర్క్ని ఎవడో ఒక్కడు కంట్రోల్ చేస్తున్నాడు. An intelligent monster. ఓ నో. అంటే గంగాధర్ యాక్సిడెంట్ డబ్బు కోసమే జరిగిందా? కాదు, అంతకంటే ముఖ్యమైనదేదో ఆయన కార్లో ఉండుండాలి. దాన్నే వాళ్ళు టార్గెట్ చేసుంటారు. ఎలా చెప్తున్నావు? ఆయన కొడుకు సుందర్తో ఇప్పుడే మాట్లాడాను. యాక్సిడెంట్ అయిన కారులోంచి 10 lakhs క్యాష్ పోలీసులు రికవర్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. డబ్బు కంటే ముఖ్యమైనదంటే ఏమై ఉంటుంది? తెలీదు,
కానీ అంతకంటే ముందు ఒక ముఖ్యమైన క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియాలి. ఏంటి? యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ముగ్గురిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసింది ఎవరు? చూసి చాలా రోజులైంది. ఎందుకని ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు? అవునులే, నువ్వు నాకేం చెప్పావు కదా, నిజాలు కూడా. అవును, నా పక్కనే ఉన్నావు కదా, ఎందుకేం చెప్పకుండా వెళ్ళిపోయావు? నా నుంచి ఏదైనా దాస్తున్నావా? ఆ రోజు నైట్ హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేసింది నువ్వే కదా, ఎందుకని నాతో చెప్పలేదు? భయపడ్డావా? ఎవరిని చూసి? You dug your own grave. I'm coming for you. హలో, చెప్పండి సార్. మేడం, భాస్కర్ సెల్ ఫోన్కి ఆ ప్రైవేట్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. జోగ్రఫికల్ కోఆర్డినేట్సేగా? అవును మేడం. ఇప్పుడే దొరని భాస్కర్ని మనం ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. 10 minutesలో అక్కడ ఉంటాను సార్. ఓకే. మీరా? ఏంటి, ఎందుకో, ఎలా అని ఏ క్వశ్చన్స్ వేయకుండా నేను చెప్పేది మాత్రం ఫాలో అవ్వు. మీరా? భయపడకుమా, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. ఇది కవర్ ట్యాప్. సారీ మమ్మీ, ఐ మిస్ యూ సో మచ్. మిమ్మల్ని వదిలేసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. బట్ ఐ ప్రామిస్ ఇంకెప్పుడూ నేను వదిలిపెట్టలను. హ్యాపీగా నిద్రపో. అమ్మా. గట్టిగా అరవకండి. వద్దు. నో నో నో. కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోండి. ఏయ్, గొయ్యి ఎందుకు తవ్వుతున్నామని చూస్తున్నారా? మీ ఇద్దరిని పాతి పెట్టడానికే. నువ్వు మూసుకునుంటే నీ చావు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా నవ్వి రెచ్చగొడితే క్రూరంగా చంపుతాను. ఇదిగో, మీ ఇద్దరిని ఇలా ముందుకు నెట్టి వెనక దాక్కొని ఉన్నాడే, భయపడకుండా వాడిని బయటికి రమ్మను. ఇదిగో వచ్చేసాను మీరా. ఆ రాత్రి ఊరొదిలి వెళ్ళిపోదామనే నేను మెయిన్ రోడ్కి వచ్చినాను. కానీ అప్పుడు అక్కడ జరిగిన యాక్సిడెంట్ చూసి నాకు గుండాగినంత పని అయింది. నీ బిడ్డ చివరి శ్వాస నా ఒడిలోనే పిడిశాడు. సావడానికి ముందు ఆడు నన్ను చూసి అమ్మా అమ్మా అని పిలవడం నా సౌలో ఇప్పుడు ఈపిస్తానే ఉంది. ఆ దినం మిమ్మల్ని ఆసుపత్రిలో చూసినప్పుడు మిమ్మల్ని పట్టుకొని గట్టిగా ఏడవాలనిపించింది.
కానీ ఆ యాక్సిడెంట్ అయిన కారుని ఎవడైతే దోచుకున్నాడో ఆడ మీ పక్కనే నిలబట్టు చూసి భయపడ్డాను. ఆడి వల్ల మీకు ఏ ఆపద రాకూడదని అనుకున్నాను. అందుకే మీరు యాడికి పోయినా వదలకుండా మీ చుట్టూ తిరిగినాను. నన్ను మన్నించండి అక్క. నిన్ను నేను తక్కువ అంచనా వేశాను. ఇదేం చేస్తుందిలే అనుకున్నాను. కానీ నువ్వు ఇంత దూరం వస్తావనుకోలేదు. నిన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను మీరా. నిన్ను సూసైడ్ చేసుకొనివ్వాల్సింది. డబ్బు కోసం నమ్మక ద్రోహం చేస్తావా? ఆ డబ్బుతో నువ్వు 100 ఏళ్ళు బతుకుతావట్రా? 100 ఏళ్ళు బతుకుతానో లేదో తెలీదు, కానీ డబ్బు లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేను. అవును, ఇందాకేమన్నావు మీరా? నమ్మక ద్రోహమా? తప్పు మీరా, అలా అనద్దు. అప్పుల ఊపిలో కూరుకుపోయి ఇంచ్ బై ఇంచుగా మునిగి 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 ఇక నీ జీవితం అయిపోయింది, చనిపోమ్మని మనసు చెప్పినప్పుడు ఒక చెయ్యి నన్ను కాపాడింది. అది దేవుడి చెయ్యా లేక సైతాన్ చెయ్యా అనేది నాకు తెలీదు. ఆ చేతిని నేను దేవుళ్లా భావించాను. ఆ వ్యక్తికి నేను విశ్వాసంగా ఉన్నాను. అలాంటి నన్ను ద్రోహి అంటున్నావు? ఎంతో మంది ప్రాణాలు తీసి ఈ రోడ్ని నరకంగా మార్చి దేవుడు దయ్యవని నీతో చెప్తావా? రిలాక్స్ మీరా, అండ్ ఐ ప్రామిస్. ఆ రోజు యాక్సిడెంట్ స్కెచ్ వేసింది గంగాధర్కి. నీ ఫ్యామిలీ అందులో బలవడం మాకే పెద్ద ట్విస్ట్. నథింగ్ పర్సనల్ మీరా, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. కానీ నాకు పర్సనల్ కదరా. కావాల్సిన వాళ్ళని పోగొట్టుకున్న నాలాంటి ఎందరికో ఇది పర్సనల్. అసలు ఏంట్రా ఇది? సంతోషంగా సాగాల్సిన ప్రయాణాన్ని కన్నీటి భయం చేస్తున్నారు. ఇదేరా మీ బిజినెస్? ఆ దొరగాడు భాస్కర్ ఇలా మీరు క్రియేట్ చేసిన నెట్వర్కే కాదు, ఒక్కొక్కడిని వెంటాడి చంపుతా. అప్పటి వరకు నువ్వు బతుకుంటేగా. మీరా, నువ్వు కనిపెట్టింది ఒక భాస్కర్ని, ఒక దొరని. ఇలాంటి భాస్కర్లు, దొరలు వందలు వేల సంఖ్యలో ఉన్నారు. 10 ఏళ్ల పాటు కష్టపడి ఏర్పరచుకున్న సామ్రాజ్యం ఇది. మేధావులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. దీన్ని నాశనం చేయాలంటే నీకు ఈ జన్మ సరిపోదు. నీ వల్ల అయితే పునర్జన్మెత్తిరా, చూసుకుందాం. అమ్మా, తొందరపడకు, నేను చెప్పేది విను ప్లీజ్. నోరు పోయిరా. నీలాంటి నీచుడితో కాపురం చేశానని తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. ఉమా, నేను చెప్పేది కాస్త